సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంట గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉత్తర భారతదేశంలో రెండు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో ఒకటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ హర్యానా రాష్ట్రం, అలానే రెండవది జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ స్టేటస్లో ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదా ఇచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పైగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొట్టమొదటి ఎన్నిక కాశ్మీర్ ప్రజలు ఎన్నుకుంటున్నారు. సో ఈ క్రమంలో ఎవరు అధికారంలోకి వస్తారనేటువంటి అంశం పైన విస్తృతమైనటువంటి ఆసక్తి ఉంది. మరోవైపు 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి హర్యానా రాష్ట్రం నుంచి మూడోసారి హ్యాట్రిక్ బీజేపీ కొట్టబోతోందా అనేటువంటి చర్చకి చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ షాకింగ్ రిపోర్ట్స్ ఇచ్చాయి. కానీ అనూహ్యమైనటువంటి ఫలితాలు ఇప్పుడు హర్యానాలో కూడా నమోదవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో స్టేటస్ ఏంటి ఒకసారి మనం అప్డేట్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకి సంబంధించి 90 అసెంబ్లీ స్థానాలు 2 చోట్ల కూడా ఉన్నాయి. 90 అసెంబ్లీ స్థానాల్లో ముందుగా జమ్మూ కాశ్మీర్ పరిస్థితి చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి నంబర్స్ నడుస్తున్నాయి ప్రస్తుతానికి? ఇది అఫీషియల్ డేటా, ఎలక్షన్ కమిషన్ ఇస్తున్నటువంటి డేటా ప్రకారం చూస్తే బీజేపీ 29 స్థానాల్లో ముందంజలో ఉంది. అలానే జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్కి సంబంధించి 42 స్థానాలు ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల ముందంజలో ఉంది. సో ఇక్కడ ఇండిపెండెంట్లు కూడా కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. ఇందులో 6 చోట్ల ఇండిపెండెంట్లు, జేకే పీడీపీ అంటే మెహబూబా ముఫ్తీ పార్టీ 2 చోట్ల లీడ్లో కనిపిస్తుంది. కాశ్మీర్ లోకల్ పార్టీలు ఆశించినంత పర్ఫార్మెన్స్ ఇక్కడ చూపించట్లేదు. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ మాత్రం ముందంజలో ఉంది. 42 స్థానాలంటే దాదాపుగా అధికారానికి చెరువులో ఉన్నట్టే. కాంగ్రెస్తో కలిసి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి స్కోప్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక హర్యానా పరిస్థితి చూద్దాం. హర్యానా ఢిల్లీని ఆనుకుని, దేశ రాజధానికి ఆనుకుని ఉండేటువంటి రాష్ట్రం. 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. హర్యానాలో మూడవసారి బీజేపీ అధికారంలోకి రాదు అనేటువంటి మాట పదే సర్వేలన్నీ కూడా తేల్చెప్పినాయి. కానీ ఇక్కడ అనూహ్యమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. బీజేపీ 49 చోట్ల లీడ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ 39 చోట్ల లీడ్లో ఉంది. ఇండిపెండెంట్స్ 4 చోట్ల ఉన్నాయి. ఐఎన్ఎల్డి అధికారాన్ని చలాయించి ఒకప్పుడు ఓం ప్రకాష్ చౌతాలా ఆధ్వర్యంలో కేంద్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన పార్టీ ఇప్పుడు అసెంబ్లీలో ఒక్క స్థానానికి పరిమితం అవుతుంది. ఇక బీఎస్పీ ఇక్కడ ఒక స్థానాన్ని దక్కించుకోబోతుంది. ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఢిల్లీలో అధికారంలో ఉండి పంజాబ్లో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఒక్క స్థానం కూడా గెలవలేనటువంటి స్థితిలో ఉంది. ఎందుకు ఈ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి? అలానే బీజేపీకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ విషయంలో కూడా హర్యానా ఫిగర్స్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. బీజేపీ ఖచ్చితంగా ఇక్కడ ఓడిపోతుందని అందరూ భావించారు. కానీ 49 చోట్ల బీజేపీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. మరొక గంటన్నరలో అధికారిక ప్రకటన పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ లీడ్స్ యథాతథంగా కొనసాగుతాయా, లేదంటే మార్పులు చేర్పులకు ఏదైనా అవకాశం ఉందా? ఎందుకంటే బీజేపీ 49 చోట్ల అంటే 46 సీట్లు గెలిస్తే అధికారంలోకి వచ్చినట్లే. బీజేపీకి బలమైనటువంటి ప్రత్యర్థిగా కాంగ్రెస్ నిలుస్తున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మార్జిన్ చాలా తక్కువగా ఉంది. 35 చోట్ల కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. అయితే ఇతర పక్షాలని, ఇండిపెండెంట్లతో సహా ఇతర పక్షాలను కలుపుకున్నప్పటికీ కూడా అధికారాన్ని చేంజ్ చేసేటువంటి ఫిగర్స్ అయితే కాంగ్రెస్ దగ్గర ఉండే అవకాశం లేదు. కాబట్టి బీజేపీ హ్యాట్రిక్ కొట్టేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే రౌండ్కి మార్పులు జరుగుతున్నాయి. ఉదయం మొదటి 1.5-2 గంటల పాటు జరిగినటువంటి టాలీలో మాత్రం కాంగ్రెస్ ముందంజలో కనిపించింది. తర్వాత 10:30 తర్వాత జరిగినటువంటి క్యాలిక్యులేషన్స్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పుడు 49 చోట్ల ఇక్కడ లీడ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా హర్యానాలో ఏం జరగబోతోంది, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. హర్యానాలో ఏం జరగబోతుంది? ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవబోతుంది. ఢిల్లీకి అతి చేరువలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ 2025 ఫిబ్రవరి కల్లా కొత్త గవర్నమెంట్ అక్కడ కూడా ఫామ్ అవ్వాల్సి పడుతుంది. దాని ప్రభావం ఉంటుందని అందరూ ఆశించారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ 0, కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బెటర్గా కనిపిస్తుంది. బట్ అధికారానికి చేరువవుతున్నటువంటి దాఖలాలు మాత్రం కనిపించలేదు. ఏమంటారు? అంటే మీరు చెప్పినట్టు హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తలకిందులని అన్నీ ఒకటే చెప్పినాయి. హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ రాబోతుంది, కానీ హ్యాట్రిక్ దిశగా బీజేపీ కనపడుతుంది. మీరు ఊహించిన విధంగా మారటం అనేది మళ్ళీ నాయబ్ సింగ్ సైనికి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళు చెప్పారు హ్యాట్రిక్ మేము అవుతామని. సర్వే సమస్యలు నమ్మొద్దు అన్నారు, కానీ సర్వే మొత్తం కంప్లీట్ కాంగ్రెస్ అద్దన్నారు. అన్నట్టు ఊహించిన విధంగా మారటం, దాంట్లో ఎక్కువ మంది 1131 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దాంట్లో 464 మంది ఇచ్చేసేస్తే మహిళలు 101 మంది పోటీ చేశారు స్వతంత్రులు ఉంటే. ఏదేమైనా కానీ దీంట్లో 65.66% పోలింగ్ కూడా బాగా జరిగింది. తర్వాత అభివృద్ధిని 2 సంవత్సరాలు చూశారు కాబట్టి సంక్షేమ పథకాలు
మళ్ళీ బీజేపీని ఒక్కొక్కసారి చూద్దాం. మీరు అన్నట్టు ఢిల్లీకి ఆనుకొని ఉంటుంది హర్యానా, అది వేరుగా అనేది చూడాలి. రైతు చట్టాలు, వ్యవసాయ చట్టాల పైన పోరాటం చేయడంలో కూడా హర్యానా ముందు ఉంది. కాబట్టి దీన్ని క్యాష్ చేసుకోవాలని చాలా ప్రయత్నాలు ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది. మిగతా పార్టీలతో కలిపి బీజేపీ లేకుండా చేద్దామని. ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి రానిది ఏంటి, కాంగ్రెస్ కి కలిసి వచ్చింది ఏంటి? ఎందుకంటే రెండు కూటమిలో ఉన్నాయి కదా, ఐఎన్డీ అలయన్స్ లో ఉన్నాయి కదా. కాంగ్రెస్ కి ఆదరించారు, ఆమ్ ఆద్మీ పార్టీని తిరస్కరించారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి నెగిటివ్ అయ్యేటువంటి అంశం. డెఫినెట్ గా అండి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఆయన వ్యవస్థాపకుడు కేజ్రీవాల్ జైల్లోకి వెళ్తాం, ఆ లిక్కర్ స్కామ్లో ప్రజల్లో కొద్దిగా నమ్మకం కోల్పోయారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి సిసోడియా అయితే 1 year పైన జైల్లో ఉన్నాడు, ఒక ఎంపీ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన పార్టీ కార్యాలయాలకు అది వెళ్ళొద్దని చెప్పి కూడా చెప్పారు. సరే, వాళ్ళ శిష్యురాలు సీఎంని మార్చుకున్న పరిస్థితి అయిపోయింది, మార్చుకున్నారు సీఎం అని. కాబట్టి అతను అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా ముద్రపడిన ఆయన అవినీతి కేసులో వెళ్ళటం అనేది అది ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. రేపు మేబీ ఆల్మోస్ట్ రేపు జరిగే నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా అదే పునరావృతం అయిపోయి బీజేపీ అక్కడ వచ్చే అవకాశాలు ఈ ఎలక్షన్ బట్టి అర్థమవుతుంది. అంటే రెండు రాష్ట్రాలు అంటే ఈ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే హర్యానాలో మోర్ ఆఫ్ రీజన్ అంటే రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి, పట్టణీకరణ తక్కువ. అలాగే ఢిల్లీనేమో కంప్లీట్ అర్బనైజ్డ్. ఈ రెండింటి ఓటర్ మైండ్ సెట్ విషయంలో వేరియేషన్ ఉంటుందా, లేదంటే దాదాపుగా ఇదే మ్యాచ్ అయ్యే? దాదాపుగా ఇదే అవుతుందండి. ఎందుకంటే మనం చూశారు అసలు వాట్ ఈజ్ వాట్ అనేది. ప్రభుత్వం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు రెండు చూశారు. ఎవరిని? కేజ్రీవాల్ని చూశారు. కేజ్రీవాల్ ఊహించిన విధంగా జైలుకి వెళ్తాం అనేది అతనికి మాయన మచ్చగా ఉంది. మరి అంత పంజాబ్లో అధికారంలో వచ్చినది ఇప్పుడు హర్యానాలో కనీసం ఖాతా తెరవకపోవడం, పక్క పక్కన సిస్టర్ కన్సర్న్ ఒక రకంగా రెండింటికి కలిపి ఒకటే క్యాపిటల్ కాబట్టి అక్కడ కాస్త ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. మరి ఎందుకు అక్కడ అది కూడా పూర్తి కోల్పోయారు. ఇకపోతే 90 స్థానాలు మీరు అన్నట్టు, ఇక్కడ 90 స్థానాలు, అక్కడ 90 స్థానాలు. ఈ 90 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 46 నుంచి 47 రావాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టు 49 అయింది. అంటే ఏ విధంగా కూడా కాంగ్రెస్ మళ్ళీ ఇక్కడ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు 35 కాంగ్రెస్తో పాటు ఐఎన్ఎల్డీ కావచ్చు, బీఎస్పీ కలిసినా కానీ 37 ప్లస్ ఇండిపెండెంట్గా కలిసినా కానీ 41 దగ్గర ఆగుతుంది. అంటే ఏంటి మ్యాజిక్ ఫిగర్ 46, 47 అంటే ఇప్పుడు 49 ఆల్రెడీ ఉంది. కాబట్టి ఒకవేళ స్వల్పంగా 1-2 తగ్గినా కానీ 47 ఇండిపెండెంట్ నుంచి మద్దతు వచ్చే ఇండిపెండెంట్ కూడా వచ్చే ఉంది. అంటే అధికారంలో ఉన్నది కాబట్టి 2 సార్లు చూశారు కాబట్టి సంక్షేమం. ఇంకొకసారి అంటే ఎప్పుడు కూడా 1-2 సార్లు హర్యానా ప్రజలు ఇస్తారు. అది ఫస్ట్ టైం హ్యాట్రిక్, మూడోసారి బీజేపీకి అవకాశంగానే మనం, అది మోదీ గారి యొక్క చరిష్మా అక్కడ పనిచేసిందని మనం అనుకోవాలి. ఇకపోతే ఎందుకు వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ అంచనాలు కూడా ప్రజల్ని పల్స్ని పసిగట్టలేకపోయారనేది వాళ్ళ విఘ్నత. అది మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. అయితే హర్యానాలో వస్తున్నటువంటి రిజల్ట్స్, హర్యానా చరిత్రను కనుక తీసుకుని చూస్తే కనుక ఒక 30-40 ఏళ్ల క్రితం చూస్తే భజన్లాల్, బల్సీలాల్, దేవిలాల్ ఇలాంటి త్రయం కేంద్ర రాజకీయాల్లో కూడా పెద్ద ప్రభావం చూపించినటువంటి లీడర్షిప్ హర్యానా నుంచే ఎమర్జ్ అయినటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే చాలా తెలివైనటువంటి మూవ్ ఒకటి బీజేపీ వేసింది, దానివల్లనే కలిసి వచ్చింది అనేటువంటి అభిప్రాయం కనిపిస్తుంది. మనోహర్ లాల్ ఖట్టర్ దాదాపు 9 ఏళ్ల పాటు హర్యానాకి బీజేపీ సీఎంగా ఉన్నటువంటి నాయకుడు. అయితే అనూహ్యంగా గత ఏడాది సీఎంని మార్చడం ద్వారా బీజేపీ అడ్వాంటేజ్ పొందిందనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అందువల్లనే సైని ఆధ్వర్యంలో 3వసారి బీజేపీ ప్రభుత్వం హర్యానాలో ఏర్పడుతుందనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. అలానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రత్యర్థిగా ఇప్పుడు భూపేంద్ర హుడా కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆయన కూడా దాదాపు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు. వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉంది, అలానే విపక్ష నేతగా ఉన్నటువంటి భూపేంద్ర హుడా పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. బీజేపీ గెలుస్తున్నటువంటి స్థానాల్లో కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి నియోజకవర్గం ఇక్కడ నాయబ్ సింగ్ సైని పోటీ చేస్తున్నటువంటి లాండ్వా కాన్స్టిట్యున్సీ. ఒకసారి ఆ కాన్స్టిట్యున్సీ ఫలితాలను మనం ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంది. 8వ రౌండ్ నడుస్తుంది ప్రస్తుతం కౌంటింగ్. 8వ రౌండ్ కౌంటింగ్లో లీడింగ్లో కేవలం 9,671 ఓట్లతో నాయబ్ సింగ్ సైని, అంటే బీజేపీ సీఎం, ప్రస్తుతం హర్యానా సీఎంగా ఉన్నటువంటి నాయకుడు 9,000 లీడ్లో మాత్రమే ఉన్నారు. ఆయనకి బలమైనటువంటి పోటీ ఇస్తుంది మేవా సింగ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 9,000 వెనకబడి ఉన్నారు. ఓవరాల్గా 26,942 ఓట్లు మేవా సింగ్ దక్కించుకున్నారు. ఇది సీఎం పొజిషన్. అయితే సీఎం పరిస్థితి ఇలా ఉంటే మరి కాంగ్రెస్ నాయకత్వానికి సంబంధించి భూపేంద్ర హుడా అపోజిషన్ లీడర్గా చాలా సమర్థంగా వ్యవహరించారనేటువంటి ఇమేజ్ ఉంది. కాంగ్రెస్ గెలుస్తున్నటువంటి స్థానాల్లో భూపేంద్ర హుడా పరిస్థితి ఏ విధంగా ఉంది, భూపేంద్ర హుడా గెలిచేటువంటి లీడ్స్ విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక విపక్ష నేతగా ఉన్నటువంటి భూపేంద్ర హుడా ప్రస్తుతం గర్హి సంప్లా కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఓవరాల్గా అంటే సీఎం క్యాండిడేట్గా ఉన్నటువంటి సైని కేవలం 9,000 ఓట్లు మాత్రమే మెజారిటీలో ఉంటే భూపేంద్ర హుడా మాత్రం ఇక్కడ భారీ మెజారిటీలో దూసుకుపోతున్నారు. ఆల్మోస్ట్ 46,578 ఓట్ల ఆధిక్యంలో భూపేంద్ర హుడా ఉన్నాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి విపక్ష నేత 9వ రౌండ్ మాత్రమే ముగిసింది. ఇంకా 17వ రౌండ్ వరకు అవకాశం ఉంది. అంటే దాదాపు 8 రౌండ్లు ముగిసింది. ఇక్కడ
బీజేపీ నుంచి మంజు పోటీ చేస్తున్నారు, కానీ కేవలం 17,000 ఓట్లు మాత్రమే ఈ కాన్స్టిట్యున్సీలో దక్కించుకోగలిగారు. అంటే భూపేంద్ర హుడాకి అఖండమైనటువంటి మెజారిటీ రావడం ఖాయంగా కనిపిస్తుంది. అలానే ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ విషయంలో కూడా సీఎం కంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల ఆదరణ విపక్ష నేతకి ఎక్కువగా ఉంది. కానీ అనూహ్యంగా బీజేపీ మాత్రం ఓవరాల్గా తన పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంది. చంద్ర శ్రీనివాస్ గారు ఎలా చూడాలి ఇది? యాక్చువల్గా భూపేంద్ర హుడా మరోసారి సీఎం అవుతారు అని అందరూ అనుకున్నారు, కానీ ఆయన బ్రహ్మాండమైనటువంటి మెజారిటీలోకి వెళ్తారు, కానీ పార్టీ మాత్రం వెనక్కి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అండ్ డెఫినెట్గా ప్రజల్లో మంచి పేరు ఉంది భూపేంద్ర సింగ్. సీఎం మార్పు అనేది బీజేపీకి కలిసి వచ్చిందా? సీఎం 100% మీరు చెప్పినట్టు సైనీని ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి ఆయన పరిపాలన మీద అవినీతి లేదు, మంచి అభివృద్ధి సంక్షేమాన్ని మంచి దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు అనేది పాజిటివ్ ఇది వచ్చింది, బీజేపీ కలిసి వచ్చిందనమాట. కాబట్టి ఇప్పుడు భూపేంద్ర సింగ్ హుడా ఇంతకంటే ప్రజాదరణ ఉన్నా పార్టీ తీసుకురావాలి కదా, పార్టీ వస్తేనే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు ఆయన మొదటి నుంచి కూడా డెఫినెట్గా మీరు చివరి వరకు వేచి చూడండి, మేమే అధికారంలోకి వస్తామని చెప్పి భూపేంద్ర సింగ్ గారు చెప్పారు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన అత్యధిక మెజార్టీ 6 పదులు దాటింది, కానీ అది దాదాపుగా 46,578 ఓట్లు వచ్చినాయి. కానీ ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి కదా, పార్టీ లేకపోతే మిగతా అన్న అభ్యర్థులు గెలిపించుకోకపోతే అధికారంలో 47 ఇక్కడ కూటమి వైజ్ గా చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో సంబంధం లేకుండా విడిగా పోటీ చేయడం, ఈ హర్యానాకి సంబంధించి ఇదంతా కూడా కొంత విపక్ష ఓట్ల చీలికకి కారణమైందనుకో. డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే అంటే ఆమ్ ఆద్మీకి ఏంటంటే తనకు తాను ఎక్కువగా ఊహించుకోవటం, అంటే ఇదేందో జాతీయ స్థాయిలో ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో ఇండియా కూటమిలో మన చుక్కల కూటమి అంటారు, మన దాంట్లో 5-6 ముఖ్యంగా ప్రధానమంత్రులు 5-6 ఉన్నారు, ఒకళ్ళు కాదు. ఇక్కడ మోదీ ఒక్కడే ఉంటే అక్కడ 5-6 అయ్యే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కాబట్టి ఆ విధంగా నేను జాతీయ స్థాయిలో వెళ్ళాలని అనుకున్నాడే తప్పితే తన ఉన్న పార్టీని, తన మనుగడని, తన చుట్టుపక్కల ఢిల్లీతో పాటు పక్కనున్న హర్యానాలో విస్తరించడానికి పెద్దగా ఆసక్తి చూపడం ప్రజలు చూడాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అసలుకి కథ ఓపెన్ కూడా చేయకపోవడం కారణం ఏంటి? రైతులు విపరీతంగా వచ్చారు కదా అక్కడి నుంచి, అంటే ప్రభుత్వం వ్యతిరేకంగా. కానీ అక్కడ ఆమ్ ఆద్మీ ఈ కూటమి నుంచి సపరేట్గా పోటీ చేయడం కూడా ఒక రకంగా బీజేపీ కలిసి వచ్చింది. సో ఇది హర్యానాలో ఉన్నటువంటి స్టేటస్ రిపోర్ట్. విడివిడిగా పోటీ చేయడం అనేది విపక్షం కొంపముంచినట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఒక విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా పోటీ చేయడం వల్ల కూడా కొంత నష్టం జరిగినట్టుగానే మనం చూడాల్సి ఉంది. ఇక ఓవరాల్గా అన్ని కాన్స్టిట్యున్సీస్లోకి కూడా మరొక ఆసక్తికరమైనటువంటి క్యాండిడేట్ మనం హర్యానా ఎన్నికలకు సంబంధించి చెప్పుకోవాల్సింది జులానా కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వినేష్ ఫోగట్ గురించి ఆల్రెడీ తెలుసు. మనం ఒలింపిక్స్లో చాలా పెద్ద ఎత్తున ఆమె గురించి కేవలం 100 గ్రాముల బరువు తేడాతో ఒలింపిక్స్ మెడల్ కోల్పోయింది అనేటువంటి సానుభూతి ఉండేది. ఆమె ఇక్కడ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నారు. జులానా కాన్స్టిట్యున్సీ ప్రస్తుతం 10 రౌండ్లు కౌంటింగ్ కంప్లీట్ అయింది, ఇంకా 5 రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉంది. 10 రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వినేష్ ఫోగట్ ప్రస్తుతం 4,142 ఓట్ల లీడింగ్లో ఉన్నారు. అంటే ఒక రౌండ్ ఇందాక వెనకబడినటువంటి పరిస్థితి కూడా ఉంది, మళ్ళీ పుంజుకొని ఇప్పుడు లీడింగ్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యోగేష్ కుమార్ ఇక్కడ వినేష్తో తలపడుతున్నారు. ఇలానే ఇక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా పోటీ పెట్టింది. అలానే చాలా పార్టీలు అంటే ఇండియన్ నేషనల్ లోక్ దళ్, ఇక ఐఎన్ఎల్డీకి సంబంధించి ఐఎన్ఎల్డీ పర్ఫార్మెన్స్ అయితే వెరీ పూర్ పర్ఫార్మెన్స్. ఓవరాల్గా ఒకప్పుడు అధికారాన్ని చలాయించినటువంటి పార్టీ వెనుకబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో వినేష్ ఫోగట్ గెలవడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? అంటే చివరి దగ్గర 5 రౌండ్లు ఉంది, దోబూచులు ఆడుతున్నట్టు ఉంది. ప్రతి రౌండ్కి వెనకబడింది అందాక, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెనకబడ్డారు, మళ్ళీ వచ్చారు. ఇంకేదైనా కానీ ఇంకా మిగతా 5 రౌండ్లో ఏం జరుగుతుంది చెప్పలేము. ఎందుకంటే స్వల్ప మెజార్టీ కాబట్టి 4,142 పెద్ద సమస్య ఇది కాదనమాట. మరి చూడాలి. పాప ఆమె ఒలింపిక్స్లో సింపతి ఉంది కాబట్టి కొంతవరకు ఓటు కన్వర్ట్ అయ్యే ఆమె మీద వ్యక్తిగతంగా పార్టీలు కూటమిలో పక్కన పెట్టి అల్టిమేట్గా స్వల్ప మెజార్టీతో ఒక 1,000-2,000 ఓట్లతో అయినా గెలవాలి అనేది మనం కోరుకోవాలి. మెడల్ మిస్ అయింది పాప, 100 గ్రాములు. రాజకీయాలకు కూడా ఆమె బలైందిలే, అందులో కూడా చాలా రకాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ కూడా ఇన్ని ఓట్లు రాకూడదు వాస్తవానికి. ఎందుకంటే దేశం మొత్తం వినేష్ ఫోగట్ విషయంలో చూసేటువంటి కోణం వేరు, బట్ హర్యానా జులానా ఓటర్ చూస్తున్నటువంటి కోణం వేరు అని అనిపిస్తుంది చూస్తానికి. ఇందులో చూద్దాం చివరి వరకు మన రైట్. ఇది స్టేటస్. ఇక ఓవరాల్ టాలీని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ 48కి బీజేపీ లీడ్ తగ్గింది. 36 చోట్ల కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఒక కాన్స్టిట్యున్సీ ఏది దోబూచులాడుతుంది అనేది కూడా మనం చూడాలి. ఇక ఐఎన్ఎల్డీ ఒకటే ఒక కాన్స్టిట్యున్సీ, బీఎస్పీ ఒకటే ఒక కాన్స్టిట్యున్సీ, 4 చోట్ల ఇండిపెండెంట్లు లీడ్లో ఉన్నారు. ఓవరాల్గా హర్యానా ముఖ చిత్రాన్ని కనుక మనం ఇక్కడ చూస్తే మొత్తం అంతా కూడా కాంబినేషన్ 50-50 కాంబినేషన్ కనిపిస్తుంది. కాబట్టి
ప్రభుత్వ వ్యతిరేకత కొంతవరకు బీజేపీకి కొన్ని చోట్ల దెబ్బతీస్తే, కేంద్ర ప్రభుత్వ పర్ఫార్మెన్స్ కావచ్చు, రైతు చట్టాల విషయంలో హర్యానా రైతు గాయపడినటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కలిపి విపక్షానికి ఈసారి అధికారం ఇస్తాయని అందరూ ఆశించారు. కానీ ఊహించని విధంగా విపక్షంలో ఉన్నటువంటి అనైక్యత బీజేపీకి కలిసి వస్తున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రౌండ్కి ఈక్వేషన్స్ మారుతున్నప్పటికీ బీజేపీకి రావాల్సినటువంటి ఎడ్జ్, కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్కి చేరువలోనే బీజేపీ సెటిల్ అయ్యేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. 1-2 సీట్లు అటు ఇటు అయినప్పటికీ కూడా బీజేపీ తేరుకోవడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే కనుక కనీసం ఒక 5-6 స్థానాల్లో మళ్ళీ ఆధిపత్యంలోకి వస్తే ఈ మ్యాజిక్ ఫిగర్ అనేటువంటి అంశం, ఆ మంత్రం బీజేపీకి అందకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా చాలా చోట్ల 5 నుంచి 8 రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉంది కాబట్టి రిజల్ట్ ఫైనల్గా ఏ విధంగా సెటిల్ అవుతుంది, అది బీజేపీకి తీపి కబురు అవుతుందా లేదా విపక్ష కూటమికి అడ్వాంటేజ్ అవుతుందా, వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.